ఇక తిరుపతిలో ఎండలు మండిపోతున్న ఈ భానుడి ప్రతాపానికి ప్రజలు అల్లాడిపోతున్నారు. మధ్యాహ్నం వేళల్లో భారీగా ఉష్ణోగ్రతలు పెరగడంతో బయటకు రావాలంటేనే జంకుతున్నారు. తిరుపతిలో ఎండల పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి మురళి అందిస్తారు. తిరుపతిలో ఎండలు మండిపోతున్నాయి. భానుడి తాపానికి తిరుపతి వాసులు విలవిలలాడిపోతున్నారు. ప్రస్తుతం ఈవేళ తిరుపతిలోనే 43 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదైంది. దీనికి తోడు తీవ్రతమైన వడగాలులు మొత్తం నగర వాసుల్ని బెంబేలెత్తిస్తున్నాయి. ఇల్లు వదిలి బయటికి రావాలంటే తిరుపతి వాసులు భయపడిపోతున్నారు. ప్రస్తుతం మనం తిరుపతిలోని మున్సిపల్ సర్కిల్ కూడల్లో ఉన్నాం. ఎప్పుడు పాదాచారాలతో కానీ వాహనాలతో కానీ అత్యంత రద్దీగా ఉండే ఈ ప్రాంతం ఇవాళ పూర్తిగా బోసిపోయింది. నిజానికి గడిచిన మార్చి 3వ నెల నుంచి కూడా తిరుపతిలో ఈ భానుడి ప్రతాపం చూపిస్తూనే ఉన్నాడు. గ్రీష్మ తాపానికి నగరం ఒక్కసారిగా తలడిల్లిపోతుందని చెప్పక తప్పదు. ఆ మార్చి 3వ నెల మొదలైంది. అప్పటి నుంచి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతూనే వస్తాయి. ఈవేళ పీక్ వెళ్ళిపోయింది. ఇక మే నెల పెట్టిందంటే బహుశా తిరుపతి వాతావరణం అత్యంత భయంకరంగా మారే పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ప్రధానంగా ప్రత్యేకించి ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు, మధ్యాహ్నం అసలు ఏమాత్రం అంటే 10 దాటిందంటే ఎవరు కూడా రోడ్లపైకి వచ్చే పరిస్థితి కనిపించట్లేదు. 10 నుంచి మధ్యాహ్నం 4 వరకు ఇదే పరిస్థితి తిరుపతిలో కనిపిస్తోంది. మొత్తం దాదాపు ఈ 5-6 గంటల సమయం నగరం పూర్తిగా కర్ఫ్యూ వాతావరణం తలపిస్తోంది. ఏదన్నా అత్యవసరమైతే తప్ప జనాలు ఇల్లు వదిలి బయటకు వస్తున్న పరిస్థితి కనిపించట్లేదు. మరో వైద్యులు కూడా చాలా సీరియస్గా హెచ్చరిస్తున్నారు. తీవ్రమైన ఉష్ణోగ్రతలు, వడగాల్పులు ఉన్న నేపథ్యంలో అనవసరంగా ఇల్లు వదిలి బయటకు రాకండి, ఇంటికే పరిమితం కాండి. ప్రత్యేకించి చిన్నపిల్లలు, ముసలివారు పూర్తిగా తగు జాగ్రత్తలు తీసుకోవాలి, ఇంటికే పరిమితం కావాలంటూ కూడా వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇంకా యాత్రికులు అయితే బస్టాండ్, రైల్వే స్టేషన్ ప్రాంతాల్లో యాత్రికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అంటే ఇక్కడ తిరుపతిలో ఇంత ఉష్ణోగ్రతలు చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపడుతున్నారు. నిజానికి సాధారణంగా ఏప్రిల్ చివరిలో అట్లాగే మే నెలలో 43 నుంచి 44, 45 వరకు కూడా వెళ్లే సందర్భాలు తిరుపతిలో కనిపిస్తుంటే ఈ దఫా తప్పనిసరిగా 45 రీచ్ అవుతుందేమో నెక్స్ట్ మంత్ అన్న అనుమానాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది. మొత్తంగా మండు టెండలకు ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతి పూర్తిగా నీరసించిపోతుందని చెప్పక తప్పదు. కొన్ని ప్రత్యామ్నాయ జాగ్రత్తలు అంటే గొడుగు వాడడం, క్యాప్స్ వాడడం, అదే మొహంతో కర్చీఫ్ కట్టుకోవడం, ఇతర సన్ స్క్రీన్ లోషన్స్ రాసుకోవడం లాంటి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటే తప్ప బయటికి రాకండి, అవసరమైతేనే బయటికి రావాలని చెప్పి కూడా వైద్యులు హెచ్చరిస్తున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే మే నెలలో ఇంకా ఎంత భయంకరంగా ఉంటుందన్న భయం తిరుపతి వాసులను అయితే వెంటాడుతోంది. ఓవర్ టు స్టూడియో.